ఒక ఆయన మాట్లాడతాడు, గన్నవరంలో తప్పుడు కేసులు చర్చకి సిద్ధం అన్నాడు. మా అమ్మాయి వచ్చింది, రా చర్చకి మాట్లాడదామని. రాడు అంటాడు, తప్పుడు కేసులు లేవంటాడు. తప్పుడు కేసులు లేకపోతే, తప్పుడు కేసులే కాకపోతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 173 మంది జైలుకి వెళ్ళినోడు ఎవడన్నా ఏ నియోజకవర్గం ఉందంటే ఇది గన్నవరం నియోజకవర్గంలో మాత్రమే. ఇంకెక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా? 2019 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం శాసనసభ్యుడు 2018లో పట్టాలు పంచిపెట్టాడంట, దొంగ పట్టాలు అయ్యని చెప్పని ఆ రోజు చంద్రబాబు సిగ్గు లేకుండా 2019 జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశీ చాలా మంచోడు, తప్పుడు కేసు పట్టాలు అదో తప్పుంటే ఎంఆర్ఓని జైలుకి వేయాలి, కానీ వంశీని జైలుకి వెళ్ళటం నేను పోలీస్ స్టేషన్కి వస్తా, పోలీస్ స్టేషన్ తలుపులు బద్దలు కొడతా అని చెప్పి వాగినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అదే కేసులో మళ్ళీ కాగితాలు కోర్టుకి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ కాగితాలను మళ్ళీ వెనక్కి తెచ్చుకుని ఆ దాంట్లో వంశీని ముద్దాయిగా పెట్టడం అంటే తప్పుడు కేసు అవునా కాదా?